Hello friends, welcome to my YouTube channel Learning English with Nari. In this video, today we discuss about types of sentences. Four types of sentences: declarative, imperative, interrogative and exclamatory sentences. First of all, we discuss about interrogative and exclamatory sentences with differences. Interrogative, it means to ask a question to someone to know unknown information. And this sentence ends with a question mark. Examples చూడండి. Are you a student? విద్యార్థివా? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు యూ డోంట్ నో ద ఇన్ఫర్మేషన్, సో యు ఆర్ ఆస్కింగ్ సమ్వన్ అబౌట్ ఇన్ఫర్మేషన్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ? హౌ డూ యూ ఫీల్? వాట్ ఆర్ యూ వేరింగ్? బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్ సెంటెన్సెస్ ఆర్ ఎండింగ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఈ సెంటెన్సెస్కి ఖచ్చితంగా లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ కనపడగానే ఈ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ వన్ ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యం, సర్ప్రైజ్, యాంగర్, ఎక్సైట్మెంట్, ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. మనకి ఏదైనా సడన్గా చూసినప్పుడు, భయపడినప్పుడు, కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనకు కలిగే ఫీలింగ్స్ని ఒక సెంటెన్స్ రూపంలో ఇస్తే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఖచ్చితంగా లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి. యు ఆర్ అమేజింగ్, వాట్ ఏ నైస్ డ్రెస్, యు ఆర్ రియల్లీ గ్రేట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఆల్ సెంటెన్సెస్ ఆర్ ఎండింగ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఎగ్జామ్లో ఇచ్చిన సెంటెన్స్ ఇంట్రోగేటివా ఎక్స్క్లమేటరీ అనేది క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ మార్క్ చూసేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ డిక్లరేటివ్ అండ్ ఇంపరేటివ్. డిక్లరేటివ్ మీన్స్ నొక్కి చెప్పడం, నీ ఒపీనియన్, ట్రూత్ చెప్పడం. దిస్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. దిస్ సెంటెన్స్ స్టేట్స్ ఏ ఫ్యాక్ట్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ టీచర్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఐ లవ్ మై కంట్రీ, ద స్కై ఈజ్ బ్లూ. ఆల్ సెంటెన్సెస్ ఆర్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్ అండ్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వన్ ఇంపరేటివ్. దిస్ మీన్స్ కమాండ్, ఆర్డర్ or make a request or gives advice. This sentence also ends with a full stop. For example, don't go outside, బయటికి వెళ్ళొద్దు, కమాండ్, ఆర్డర్ చేయడం. క్లోజ్ ద డోర్, ఆర్డర్ చేసాము. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, నీ పెన్ దయచేసి ఇస్తావా? హెల్ప్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్కి సహాయం చేయి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్, తినే ముందు హ్యాండ్స్ కడుగు. ఇవన్నీ చూసి ఒకసారి చూడండి. డోంట్ గో అవుట్ సైడ్, క్లోజ్ ద డోర్, ఆర్డర్ చేసాం. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, మేక్ ఏ రిక్వెస్ట్ చేసాము. హెల్ప్ యువర్ పేరెంట్స్, అడ్వైజ్ ఇచ్చాము. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్, ఆఫర్ ఏ అడ్వైజ్. సో ఇచ్చిన సెంటెన్స్ మీనింగ్ బట్టి డిక్లరేటివా ఇంపరేటివా అనేది చూసుకోవాలి. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి ఒకసారి లాస్ట్లో రీకాల్ చేద్దాం. డిక్లరేటివ్ ఫ్యాక్ట్ చెప్తుంది, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇంపరేటివ్ కమాండ్ కానీ, ఆర్డర్ కానీ, అడ్వైస్ కానీ, ఆఫర్ కానీ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. టోటల్గా ఇది. దీనికి సంబంధించిన ఈ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ఇస్తాను, మీరు కూడా ఆన్సర్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఓకే, హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.